ఏం క్వశ్చన్స్ లేవా? నేను సెన్సార్ బోర్డ్ స్టేట్కి రాశాను, సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను. కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు. అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం. జనవరి 11th వరకు మళ్ళీ స్టే చేశారు. 11th మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయండి. వీఆర్ రెడీ ఫర్ ఇట్, విల్ ఫేస్ ఇట్. మేము ఎక్కడ తీసుకోలేదు కదండి. ఫండమెంటలీ నేను అనేది ఏంటంటే, నేను ఎక్కడ చెప్పానండి, మీరే అంటున్నారు. నేను ఎక్కడ చెప్పలేదు, వస్తున్నారని నేను చెప్పలేదు, తీసుకుంటున్నాను కూడా నేను చెప్పలేదు. అంటే మీరు ఎజ్యూమ్ చేసుకుని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు అని ఊహాగానాలు. రావచ్చు, వస్తే కదా, వస్తే మీరు ఏం చేస్తారు అనే డిస్కషన్. అసలు ఇప్పటివరకు చర్చలే జరగలేదు. మేము మా పనులు చేసుకుంటాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మేము బిజీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు, నేను మంగళగిరిలో పర్యటిస్తున్నా. వేదిక ఉన్న పెద్దలందరూ ఎవరు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పార్టీలో చేరారు. ఎస్, దాంట్లో ఇన్ఛార్జిగా ఇచ్చింది ఒకరికి, వాళ్ళు పని చేసుకుంటున్నారు. వెళ్తారు, అక్కడ సమన్వయంతో పని చేసుకుంటున్నారు. దెర్ ఇస్ నో ఇష్యూ. కార్యకర్తలకు ఇబ్బంది లేదు, నాయకులకి ఇబ్బంది లేదు. అది క్లారిటీ ఉంది. అది స్పష్టత ఉంది. సీట్లే అది పండగ తర్వాత మారుతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తున్నారు. క్లారిటీ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ ఉంది. మా టీవీ నేను ఎన్టీవీ రాలేదు ఈరోజు. అది వచ్చాడు ఇద్దరు పక్కన. ఏంటి సార్ అంటే వాళ్ళు కూడా వద్దంటావా దానికేనా? చాలా ఆఫ్ రికార్డ్ మాడదాంలేండి, మనల్ని ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. ఓకే, పోస్టర్ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న.